ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. 28, 29 వచనాలు. యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయెను. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బోరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఇది అంతయు జరుగుచుండే. వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితో కూడనున్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. హల్లెలూయా. చూడండి, కొన్ని రోజులుగా మనం దేవుని మందిరములో మనం దేవునికి ఏం చేయాలి, ఏం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు అనే విషయాల్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కదండి. దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత, దేవుని మందిరం యొక్క ప్రాధాన్యతను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం కదండి. ఒకటి, దేవుని మందిరంలో ఆనందం దొరికిద్ది అని ధ్యానం చేసాం. రెండవది, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకిస్తాడు అని మనం ధ్యానం చేసాం. మూడవది, దేవుని మందిరం అంటే ఆరాధన చేసే స్థలం. అక్కడ ఆరాధన చేస్తే ఆయన మన స్తుతుల సింహాసనంపై ఆసీనులై దిగి వస్తారు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఈ 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 26 నుండి గనక మనం చదివితే అమూల్యమైన మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ప్రజలందరూ మందిరములో చేరి దేవునికి ఆరాధన చేశారంట. చూడండి, ఇశ్రాయేలీలు ప్రజలు దేవుని ఆరాధన చేయటం మానేశారు. దేవుని మందిరాన్ని పాడుపెట్టేశారు. వ్యర్థమైనటువంటి వాటిని అన్నిటినీ మందిరంలోకి తీసుకొచ్చారు. మందిరపు తలుపులు మూసేశారు. ఆరాధనలు జరగట్ల. హిజ్కియా రాజు చిన్న వయసులోనే దేవుడు అతన్ని రాజుగా చేస్తే, ఉదయకాల సమయం కదండి, ఈ మన్నాలో ఎక్కువసేపు మనం ధ్యానం చేయలేం. అందుకని చాలా క్లుప్తంగా మనకి అవసరమైనటువంటి మాటలనే నేను మీకు తెలియజేస్తున్నాను. హిజ్కియా రాజు చాలా చిన్న వయసులో రాజు అయితే, ఆయన రాజుగా అభిషేకం పొందిన తర్వాత దేవుని మందిరంలోకి వచ్చి మందిరాన్ని బాగు చేశాడు. మందిరపు తలుపులు తెరిచాడు. మందిరంలో ఉన్న నిషిద్ధమైన వస్తువులన్నీ బయటికి పంపాడు. వేస్ట్ అంతా తీసేశాడు. మందిరాన్ని శుభ్రం చేశాడు. జనులందరినీ పెందల కాడ లేపి తెల్లవారుజామునే మందిరంలోనికి తీసుకొని వచ్చాడు. అధికారుల్ని, నాయకుల్ని, పట్టణంలో ఉన్న ప్రజలను అందరినీ సమకూర్చి తెల్లవారుజామునే మందిరానికి తీసుకొచ్చాడంట. చూడండి, 20వ వచనం, 29వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు రాజైన హిజ్కియా పెందల కడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. హల్లెలూయా. చూడండి, ఆయన రాజు అయిన తర్వాత పట్టణంలో ఉన్నటువంటి అధికారులందరినీ సమకూర్చుకొని తెల్లవారుజామునే లేచి మందిరానికి వెళ్ళాడట. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. దేవుని దృష్టికి హిజ్కియా రాజు యథార్థంగా ప్రవర్తించాడండి, నమ్మకంగా ప్రవర్తించాడండి. మందిరంలో నిషిద్ధమైన వస్తువులన్నిటినీ బయటికి తీసుకెళ్ళాడు. యెహోవా దృష్టికి ప్రజలందరూ చెడు నడత నడిస్తే ఇది కరెక్ట్ కాదు అని సరిచేశాడు.
మందిరం తలుపులు తీశాడు, మందిరాన్ని బాగు చేశాడు, ఆ మందిరాన్ని ఆరాధనా స్థలంగా మార్చాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఈరోజు చాలా మందిరాలను మనం చూస్తే రకరకాల వాటికి మందిరాలను ఉపయోగపెడుతూ ఉన్నారు. రాజకీయాలకు మందిరాలను ఉపయోగపెడుతున్నారు, ఈ సామాజిక సేవలకి మందిరాలను ఉపయోగపెడుతూ ఉన్నారు. మందిరంలో ఇవన్నీ జరగకూడదండి. మందిరంలో కేవలం ఆరాధన మాత్రమే జరగాలి. మందిరంలోకి వచ్చిన వాళ్ళు మనశ్శాంతిని పొందుకోవాలి. మందిరంలోకి వచ్చిన వాళ్ళు సంతోషంగా దేవునికి ఆరాధన చేయాలి. వ్యర్థత ఉండకూడదు, వేస్ట్ మందిరంలోనికి రాకూడదు. చాలా మందిరాలను మనం చూస్తే మందిరాల్లోనే కోళ్ళు కప్పి పెట్టుకుంటారండి, కోళ్ళు గంపలు ఉంటాయి. మందిరాల్లోనే మంచాలు వేసుకొని పడుకుంటారండి. చాలా స్థలాల్లో మందిరాలు చూస్తే నిజంగా చాలా బాధాకరంగా ఉంటుంది. అవి చెప్పడానికి కూడా చాలా విషాదకరంగా ఉంటుందండి. దేవుని మందిరమే, కానీ అక్కడ ఆరాధన జరగదు. లోకం అంతా మందిరంలోనే ఉంటుందండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. మందిరంలోనే పెళ్లి చూపులు జరుగుతాయండి. మందిరం ఆరాధన చేయాల్సిన మందిరంలో లోకం అంతా వస్తుంది, కానీ అక్కడ ఆరాధన జరగదండి. ఈ వేస్ట్ అంతా కూడా హిజ్కియా రాజు బయటికి పంపించేశాడు. మనుషుల యొక్క చెడుతనాన్ని ఖండించాడు. ప్రజలందరినీ, అధికారులందరినీ మందిరానికి సమకూర్చాడు. అక్కడికి సమకూర్చి అక్కడ ప్రజల మందిరంలో ఏం చేశారంటే దేవునికి ఆరాధన చేశారంట. దావీదు రాసిన కీర్తనలు, ఆసాపు రాసిన కీర్తనలు ఎత్తి మీరు శ్లోకాలు పాడండి, ఆరాధన చెయ్యండి అన్నాడంట. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. స్తుతి ఆరాధన చేస్తే దేవుడు దీవిస్తాడు. స్తుతుల సింహాసనం మీదకి ఆయన దిగొస్తారు. ఆయన మన స్తుతులకు పాత్రుడు, మన ఆరాధనకి అర్హుడై ఉన్నాడండి. స్తుతుల సింహాసనంపై ఆయన ఆసీనులై ఉంటారు. ఆయనను ఆరాధించే మనుషులు కూడా ఎలా ఉండాలి అంటే ఆత్మతో సత్యముతో ప్రభువుకి ఆరాధన చేయాలండి. ఈరోజు చాలామందిని మనం చూస్తే ఆత్మతో సత్యంతో ప్రభువుకి ఆరాధన చేస్తున్నారా? అబద్ధాలు ఆడతారు, ఆరాధన చేస్తారు. పాడు పనులు చేస్తారు, ఆరాధన చేస్తారు. గుండె నిండా చెడు పెట్టుకుంటారు, ఆరాధనకు వస్తారు. అలా చేసే ఆరాధనలో కూడా దేవుడు వినడండి. ముందు హృదయం అనే ఈ మందిరాన్ని బాగు చేసుకోవాలి. ఇందులో ఉన్న చెడంతా, నిషిద్ధమైందంతా బయటికి పంపాలి. అప్పుడు మంచి మనస్సుతో దేవునికి ఆరాధన చేస్తే దేవుడు వింటాడండి. మందిరం అంటే ఆరాధన చేసే స్థలం. నీ హృదయం అనే మందిరంలో కూడా దేవునికి స్తుతి ఆరాధన జరుగుతుందా? నిత్యము నువ్వు ప్రభువుని స్తుతించగలుగుతున్నావా? యెహోషాపాత్ అనే రాజును గనక మనం చూస్తే ఆయన చాలా శ్రమలో ఉండి కూడా 3 జాతుల ప్రజలు ఆయన మీదకు దండెత్తి వచ్చినప్పుడు కూడా ఒక గాయక బృందాన్ని ఏర్పాటు చేసి మీరు పాడుతూ స్తుతి ఆరాధన చేస్తూ ముందు నడవండి అని పెట్టాడండి. చూడండి, శ్రమలో ఎవరు ఆరాధన చేస్తారండి? శ్రమలో ఎవరు గాయక బృందాన్ని పిలుస్తారండి? శ్రమలో ఎవరు మందిరానికి వెళ్ళి ఆరాధన చేయగలుగుతారండి? ఏ వ్యక్తి అయితే శ్రమ కలిగినప్పుడు కూడా దేవుని మందిరంలోకి వస్తాడో, దేవుణ్ణి ఆరాధన చేస్తాడో, ఆ వ్యక్తి ప్రార్థన దేవుడు వింటాడు. ఆ ఆరాధనకి ఆయన అర్హుడుగా ఉంటాడు. ఆరాధించటం వలన కలిగే సంతోషం నీకు కలిగితే, సమాధానం నీకు కలిగితే, నీ హృదయం అనే దేవుని మందిరంలో ఆరాధన ఉందా? నువ్వు దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా? ఈ ఉదయకాల సమయం ప్రియ సహోదరి, హిజ్కియా రాజు ఎలాగైతే దేవాలయాన్ని బాగు చేశాడో మనం కూడా మన హృదయం అనే ఆలయాన్ని బాగు చేసుకుందాం. ఇక్కడ స్తుతి ఆరాధన చేద్దాం. దేవుని మందిరానికి వెళదాం, అక్కడ స్తుతి ఆరాధన చేద్దాం. మన స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు అర్హుడైన దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించి, మనల్ని దీవిస్తాడు. ఆయనకు ఆరాధన చేద్దామా? దైవ దీవెన పొందుదామా? గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ మంచి ఉదయకాల సమయం నీ మందిరం అంటే ఆరాధన చేసే స్థలం అని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మేమందరం కూడా హిజ్కియా రాజు వలె
హృదయంలో ఉన్నటువంటి ఈ దేహం అనే మందిరాన్ని కూడా మేము బాగు చేసుకోవడానికి సహాయం చేయండి. ఇందులో ఉన్న చెడుతనమంతా తీసివేసుకోవడానికి సహాయం చేయండి. ఆయన మందిరాన్ని ఎలాగైతే బాగు చేశాడో మేము కూడా మా హృదయం అనే మందిరాలను బాగు చేసుకోవడానికి సహాయం చేయండి. అయ్యా, మా హృదయంలో మీకు స్తుతి ఆరాధన జరగడానికి సహాయం చేయండి. అంత మాత్రమే కాదయ్యా, హృదయంలో మాత్రమే కాదు, నీ ఆలయంలోకి వచ్చి మిమ్మల్ని ఆరాధించే వ్యక్తులుగా మేమందరం కూడా మారటానికి సహాయం చేయండి. మేము మాత్రమే కాదయ్యా, హిజ్కియా రాజు వలె అనేకుల్ని పురికొల్పి మీ సన్నిధికి తెచ్చేవారిగా, ఆరాధన చేయించేవారిగా మేము మారటానికి సహాయం చేయండి. అట్టి సంపూర్ణమైన మార్పును మా అందరికీ మీరు దయచేయండి. ఉదయకాలం ఎంతమంది అయితే బిడ్డలు నీ మాటలు వింటున్నారో వారిని, వారి కుటుంబాలని యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాం. ఈ రోజంతా నీ కృపా కాపుదల క్షేమం దీవెన వారికి దయచేయండి. స్కూళ్ళకి కాలేజీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. ఉద్యోగాలకి డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. మంచి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలందరినీ మీరు కాపాడి క్షేమం దయచేయండి. అందరికీ ఆరోగ్యం దయచేయండి. అందరి పనిబాట్లో మీరు తోడుగా ఉండండి. కృపాక్షేమాలు వారి వెంట మీరు పంపండి అయ్యా. నీ కృపా కాపుదల క్షేమం దీవెన నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకి మీరు అనుగ్రహించమని వేడుకుంటూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.